బలం కలిగి ఎదిగేవారిగా ఉంటారని చెప్తా So వచ్చినాడు. if you look at Christians who are strong in faith, ఎవరైతే క్రైస్తవులు వారి యొక్క విశ్వాసంలో బలంగా ఉంటారో so here they grow. వారు ఏం చేస్తారంటే ఎదుగుతారు. So whether if you have difficulties or difficult situations or troubles or difficult anything, you can take sufferings, whatever it may be, when you are strong in faith, definitely you will grow and you will face them. కాబట్టి మనం చూసినట్లయితే మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆయా విధాలైన సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలంగా ఉంటామో మనం ఏం చేస్తామంటే ఆ పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొంటాము. అంతేకాకుండా వాటిని ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదిగేవారిగా ఉంటాము. So here we see the disciples had great trust in the word of God. ఇక్కడ చూసినట్లయితే ఇక శిష్యులకు దేవుని మాట మీద అధికమైన నమ్మకం కలిగిన వారిగా మనం చూస్తా ఉన్నాం. What Jesus said. ప్రభు చెప్పిన మాట మీద. So in our lives also we need to trust in the word of God and do it in faith. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు మనకి ఏదైతే మాటను చెప్తాడో ఆ మాటను మనం నమ్మేవారిగా ఉండాలి. అంతేకాకుండా విశ్వాసంతో ఆ కార్యాన్ని చేసేవారిగా మనం ఉండాలి. If you look at 33rd verse, మరి అదే 19వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. So here he questioned. So here when he saw the owner they were doing this, he didn't question it, but what he said is he just gave it for the love of God. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క గాడిద పిల్లను వారు విప్పుతుండగా ఆ యొక్క యజమానుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వారిని ప్రశ్నించడానికి కాకుండా వారిని ఏం చేస్తూ వచ్చినాడంటే సంతోషంగా ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. So here he questioned but he gave it out of the love of God. కాబట్టి అక్కడ ప్రశ్నించినాడు, అయినప్పటికీ కూడా ప్రేమతో ప్రభువు కోసం అన్నప్పుడు ఆయన ఇస్తా వచ్చినాడు. So here we look at this person as a very responsible person. ఈ వ్యక్తిని చూసినట్లయితే ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం చూస్తా ఉంటున్నాం. So here he gave it out of love for God. ఆయన చూసినట్లయితే దేవుని కొరకు ఇది ప్రభువుకి అవసరం అని చెప్పినప్పుడు ప్రేమతో దాన్ని ఇవ్వడానికి ఇష్టపడినాడు. If you look at Romans 5:8, no need to read. మరి రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం ఇప్పుడు చదవం గాని అక్కడ ఈ రీతిగా రాయబడతా ఉంది. While we were still sinners, Christ died for us. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయాను అని చెప్పబడతా ఉంది. So as a born again believer, మరి ఒక తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా, or if you are not saved, ఒకవేళ ఇంకను మీరు రక్షించబడకపోయినట్లయితే, so whoever we are, whatever state we are, మరి ఎవరైనప్పటికీ ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా what is our responsibility of love for what Jesus did on the cross? మరి ప్రభు ఆ యొక్క కల్వరి శిలువలో మన ఎడల చూపెట్టిన ఆ ప్రేమకు మనం ఎంత బాధ్యతగా ఉంటా ఉన్నాము. So here we see that person, the responsible person, he gave it out of love for God. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ బాధ్యత కలిగిన వ్యక్తి ఆ యొక్క యజమానుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఇది ప్రభువుకు అవసరం అన్నప్పుడు మరి ప్రేమతో దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. So two instances we see how we can respond in our lives. మన జీవితంలో రెండు సందర్భాలు మనం చూస్తాము ఏ రీతిగా మనము స్పందించవచ్చు అనే దాని గురించి. So the first point how we can respond is keep feeding our faith with the love of God. మరి మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని దేవుని ప్రేమతో పోషించాలి. So in other words we can say we need to walk in the love of God. రెండో అంటే ఇంకొక విధానంలో చెప్పాలంటే దేవుని ప్రేమలో మనం నడుచుకున్నట అనే దానికి చెప్పొచ్చు. So we can say like we have to meditate the word of God and we have to apply the word of God in our lives first. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ తర్వాత మొట్టమొదటిగా మన జీవితంలో దాన్ని మనము అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి దాని ప్రకారంగా. So if you want to be responsible, we can respond in such a way. కాబట్టి ఒకవేళ నేను ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ రీతిగా మనము స్పందించే వారిగా ఉండాలి. John 15:9 if we look at, మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. so this is what Jesus said. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. As the Father has loved me, so I have loved you, and continue ye in my love. తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమించినాను, కాబట్టి మీరు నా ప్రేమలో కొనసాగండి అంటా ఉన్నాడు. The second point how we can respond is we live in his love. మరి రెండోది ఏ రీతిగా మనం స్పందించాలి అంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి. So we can say like boundaries of Christ's love we need to set ourselves, we need to be within that. ఆ యొక్క దేవుని ప్రేమను మనము ఆ యొక్క బౌండరీ సెట్ చేసుకొని దాంట్లో మనం ఆ ప్రేమలో నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి. So
we should commit ourselves to the love of God. మరి దేవుని యొక్క ప్రేమకు మనల్ని మనం అప్పగించుకునే వారికి మనం ఉండాలి. And also we should have that consciousness so what Christ has done for us, what the love that Christ showed for you and me on the cross, we should have that మరి consciousness. ప్రభు నా కొరకై ఆ కలువరిశిలలో నా కొరకై ఏ కార్యం చేసినాడు, ప్రభు నన్ను ఎట్టి రీతిగా ప్రేమించినాడు అనే ఆ యొక్క స్పృహ కలిగిన వారిగా, అంటే గ్రహింపు కలిగిన వారిగా మనం ఉండాలి. So one person we can take is Ezekiel as obedient leader. కాబట్టి ఎజెకియేలును ఒక విధేయత కలిగిన ఒక నాయకుడిగా ఒక ఉదాహరణకు మనం తీసుకోవచ్చు. So if we turn to Ezekiel 2nd chapter, ఎజెకియేలు గ్రంథము మరి 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2nd chapter 2nd verse, if we look at 2వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానించినట్లయితే, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలో నీకు వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. so also first verse also we read. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలెనని అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. So here we see, here God is telling to Ezekiel, son of man, I will speak unto thee. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఎజెకియేలుతో రీతి చెప్తా ఉన్నాడు, మరి నరపుత్రుడా నేను నీతో మాట్లాడుతాను అంటా ఉన్నాడు. And secondly we see Ezekiel, and that I heard him that spake unto me, in the last verse we see, second part, last verse. కాబట్టి 2వ వచనము చివరి భాగంలో చూసినట్లయితే ఆయన నాతో మాట్లాడినది నేను విన్నాను అంటా ఉన్నాడు. So here we see the first part, we see how as an obedient Ezekiel, as an obedient leader, how God is speaking with him. కాబట్టి ఇక్కడ ఒక నాయకుడుగా, ఒక విధేయత కలిగిన నాయకుడుగా ఎజెకియేలు ఉన్నప్పుడు ప్రభు ఏ రీతిగా ఆయనతో మాట్లాడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. So first I will speak unto thee, it says, and secondly I heard him speak with me, he is telling. కాబట్టి మొట్టమొదటిగా అక్కడ రాయబడతా ఉంది, నేను నీతో మాట్లాడుతాను అని ప్రభు చెప్పినాడు. 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మాట్లాడినప్పుడు ఎజెకియేలు అంటున్నాడు, ఆయన మాట్లాడిన మాట నేను విన్నాను అంటా ఉన్నాడు. If you look at 3rd chapter 1st verse, 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యుద్ధకు పోయి వారికి ప్రకటన చేయుము. here he is saying, go speak unto the house of Israel. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు వారి దగ్గరికి వెళ్ళి నేను నీతో చెప్పినది వారితో చెప్పు అంటా ఉన్నాడు. So in the 17th verse, if we look at 3rd chapter 17th verse, మరి 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. in the Son of Man, I have appointed you, now he is telling, I have made you a watchman. మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు, నేను నిన్ను కావలివానిగా చేసినానంటా ఉన్నాడు. And now you go and now you go and warn the Israelites. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి నీ వెళ్ళి వారిని హెచ్చరించు అంటా ఉన్నాడు. So here we see so he is totally appointed person now, Ezekiel. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంపిక చేయబడిన వ్యక్తిగా ఎజెకియేలును ప్రవక్త ఇక్కడ చూస్తా So ఉంటున్నాం. as a spiritual leader, what it is, he proceeds to warn the people of their sin and the prophecy of Jerusalem capture. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక ఆత్మ సంబంధమైన నాయకుడిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ప్రజల యొక్క పాపం బట్టి వారిని హెచ్చరిస్తూ వచ్చినాడు. యెరూషలేమును గురించిన ప్రవచనాలని వారికి తెలియజేస్తూ వచ్చినాడు. So 2 points we can say, obedient leader and a spiritual leader. కాబట్టి విధేయత కలిగిన నాయకుడు, మరలా అంతేకాకుండా ఆత్మీయమైన నాయకుడు అనే దానికి 2 మాటలు మనం చూడొచ్చు. So there was a person before in my church, he was so many years he was there, his name is brother Devdas. మరి ఆ సోదరులు మరి వెళ్ళే సంఘంలో ఒక బ్రదర్ ఉండే, ఆయన పేరు దేవదాస్. So I was going in a car and I was driving and he was sitting, and a young person, he was in the 20s, so he came to our church and he came for the last 4 months, but he never came to men's fellowship, or whenever he came he never used to pray, so something like that. And this is what I was hearing the conversation. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి మేము ప్రయాణం చేస్తా ఉన్నాము, నాతో పాటుగా దేవదాస్ అనే బ్రదర్ పక్కన కూర్చున్నాడు. మాతో పాటు ఒక 20 సంవత్సరాల వయసు ఉండే ఒక యవన, Sam, ఆయన పేరు శామ్, ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది.
ఆయన కూడా మాతో పాటు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తా ఉంటే ఆ సోదరుడు 4 నెలలుగా వచ్చేవాడు, కానీ ఆ యొక్క మెన్స్ అంటే బ్రదర్స్ ప్రేయర్కి వచ్చేవాడు, కానీ ఏనాడు కూడా ఆయన ప్రార్థన చేయలేదు. ఈ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటా So ఉన్నారు he కూర్చొని. rarely used to come to men's fellowship also. ఆ యొక్క సహోదరుల ప్రార్థనకు కూడా మరి తరచుగా వచ్చేవాడు కాదు, కానీ ఎప్పుడైనా అవకాశం కుదిరినప్పుడు చేరుకునేవాడు. So what he did is, his brother, when I was hearing, he was spiritually, he was correcting him. మరి ఆ యొక్క దేవదాస్ అనే బ్రదర్ ఆయనతో మాట్లాడేటప్పుడు నేను వింటా ఉన్నాను. ఆయన ఏం చేస్తూ వస్తున్నాడంటే ఆ యొక్క యవనస్తుడితో మాట్లాడుతూ ఆయన్ని సరి చేస్తూ ఉన్నాడు, ఆయన హెచ్చరిస్తూ వచ్చినాడు దేవుని వాక్యాన్ని Spiritually బట్టి. also he was teaching him. అంతేకాకుండా మరి హెచ్చరించడమే కాకుండా ఆత్మీయమైన విధానంలో ఆయన ఏ రీతిగా నడుచుకోవాలనేది ఆ యొక్క యవనస్తుడికి ఆయన నేర్పిస్తూ వచ్చినాడు. So when an obedient leader and a spiritual leader, when he speaks, I saw the person, he took it positively, and that is how he started his ways later. కాబట్టి ఆ యొక్క ఆత్మీయమైన మరి ఒక నాయకుడు, విధేయత కలిగిన ఒక నాయకుడు మాట్లాడినప్పుడు ఏ రీతిగా ఆ యవనస్తుడు దాన్ని ఒక మరి పాజిటివ్గా అంటే సరి అయిన విధానంలో దాన్ని అంగీకరించి ఆయన ఏ రీతిగా తను తాను మార్చుకుంటూ వచ్చినాడో నేను చూస్తూ వచ్చినాను. So Christ is looking at people who follows orders, just like the person Sam. కాబట్టి ఆ యొక్క శామ్ అనే యవనస్తుడు ఏ రీతిగా అయితే ఆయనకి చెప్పబడిన మాటలు అంగీకరించి దాని ప్రకారం నడుచుకున్నాడో, మరి ప్రభు కూడా అటువంటి వ్యక్తుల కొరకు ఎదురు చూసేవాడిగా ఉంటా ఉన్నాడు. So the more dependable and the more trustworthy you are, the more Christ will use us. కాబట్టి ఎంతగా మనం దేవుని మీద ఆనుకుంటామో, ఎంత నమ్మకం కలిగి ఉంటామో అంతగా ప్రభు మనల్ని వాడుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. So here we see the obedient leader and the spiritual leader. So as a person, I just gave that person's name. మరి ఇక్కడ చూసినట్లయితే విధేయత కలిగిన ఒక నాయకుడు, అంతేకాకుండా ఆత్మీయమైన ఒక నాయకుడు గురించి చెప్తూ నేను ఆ యొక్క మాట, ఆ యొక్క వ్యక్తి పేరు మీకు ఉదాహరణకు చెప్తూ వచ్చినాను. But if you look at Ezekiel, if you read that chapter, we can get the true and obedient leader how we need to be. మరి ఎజెకియల్ గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే ఒక నిజమైన విధేయత కలిగిన ఆత్మీయమైన నాయకుడు ఏ రీతిగా జీవిస్తాడనే దాన్ని మనం చూస్తాం. In Ezekiel 33rd chapter, it is written, he's a appointed watchman, it is written somewhere. మరి అక్కడ చూసినట్లయితే ఎజెకియల్ గ్రంథం 33వ అధ్యాయంలో వచ్చిన రీతిగా రాయబడుతుంది, ఆయన ఎంపిక చేయబడిన మరి ఒక కావలివాణిగా ఉంటా ఉన్నాడని చెప్పబడుతుంది. So first he will make the watchman, and then he has appointed thee as a watchman. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఆయన కావలివాణిగా చేసినాడు, రెండోదిగా మనం చూసినట్లయితే కావలివానిగా ఆయన ఎంపిక చేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. So this morning what we meditated is the need. మరి ఈ యొక్క ఉదయ కాలంలో మనం ధ్యానిస్తూ వస్తున్న మాట అవసరత. So the need of obedient leaders, the need of spiritual leaders, and the need to have the trust in God, all these are very important. మరి ఈ యొక్క విధేయత కలిగిన నాయకులు, మరి అంతేకాకుండా మరి నమ్మదగిన నమ్మకమైన వారు, మరి అంతేకాకుండా మరి దేవుని మాటకు విధేయత చూపించేవారు ఎంతైనా కూడా మరి అవసరమై ఉంటా ఉన్నారు. So the third point we are going to meditate is the place. మరి మూడో మాట మనం ధ్యానించినట్టున్నాము స్థలము. So the place is the Mount of Olives. మరి యొక్క స్థలం గురించి మనం చూస్తూ ఒలివ కొండను మనం చూస్తూ వచ్చినాం. So as we read in Luke 19th chapter, లూకా సువార్త 19వ అధ్యాయము in 29th verse we see, 29వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతనియా అను గ్రామమున సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, yes. So here we see he called the Mount of Olives, it is written at the Mount of Olives. ఇక్కడ చూసినట్లయితే ఒలివ కొండ అని రాయబడతా ఉంది. So if you look at the Mount of Olives, as I said, at the foot is Garden of Gethsemane. మరి ఆ యొక్క ఒలివ కొండ దిగువ భాగంలో ఉన్న ప్రాంతం, మరి ఆ యొక్క స్థలం పేరు ఏంటంటే ఆ యొక్క గెత్సెమనే తోట. So this is where Jesus prayed. ఇక్కడే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ యొక్క మరి ప్రార్థన చేస్తూ వచ్చినారు. This is the place where Jesus also was arrested. మరి అక్కడే ప్రభువైన యేసుక్రీస్తుని వారు బంధిస్తూ వచ్చినారు. There we see the rock of agony, where on the stone on which Jesus prayed. మరి అక్కడ చూసినట్లయితే మరి వేదన అనే ఒక బండ, ఎక్కడైతే ప్రభు మరి ఆ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చినాడో ఆ యొక్క బండను కూడా మనం అక్కడ చూస్తాం. I was just reading about the Mount of Olives. It is written that there are very old trees and there are a lot of olive trees there. కాబట్టి ఆ యొక్క ఒలివ కొండ అనే దాని గురించి నేను ఆ యొక్క గెత్సెమనే తోట గురించి నేను మరి చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు అక్కడ అనేకమైన మరి వృక్షాలు ఉంటున్నాయి. అవి ఎన్నో సంవత్సరాలు
మరి ఆ యొక్క ఏజ్ కలిగిన ఆ యొక్క చెట్లుగా మనం చూస్తూ ఉంటాం. Actually, if you look at olive trees, if you meditate, it has a lot of history. అంతేకాకుండా ఆ తోటలో ఎన్నో ఒలివ చెట్లు కూడా ఉన్నాయి. ఒలివ చెట్ల గురించి మనం చూసినట్లయితే దానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంటా ఉంది. So here we see they did like this. Once one person or in the history in the world, some people did like this. మరి ఈ యొక్క ప్రపంచ యొక్క చరిత్రలో కొంతమంది ఈ రీతిగా చేస్తూ వచ్చినారు. So what they did is they called around 100 famous people and they said, tomorrow we put you in jail. What you are going to take with you? మరి వాళ్ళు ఏం చేసినారంటే 100 మంది దాదాపుగా 100 మందిని పిలిచినారు. వాళ్ళు పిలిచి వారి దగ్గర వేసిన ప్రశ్న ఏంటిదంటే, రేపటి దినాన మిమ్మల్ని అందరిని కూడా మేము సెరసాల్లో పెట్టినామంటే మీరు ఏం చేస్తారు అని అడిగినారు. So after putting you in jail, from that day onwards till the rest of your life you need to be in jail. What you are going to take with you? మరి వాళ్ళు అన్నారు, ఒకవేళ రేపు మిమ్మల్ని మేము సరసాల్లో వేసామనుకోండి, ఇంకా జీవితాంతము మీరు సరసాల్లోనే సమయం గడపాలి అంటే మీతో పాటుగా మీరు ఏం తీసుకెళ్తారు అని వారిని అడిగినారు. And the survey, when they asked, many people answered is, we will carry Bible with us. కాబట్టి అక్కడ వారిని పిలిచి అక్కడ ప్రశ్నించినప్పుడు అనేక మంది వారు చెప్పిన మాట ఏంటిదంటే, మా దగ్గర మేము బైబిల్ని తీసుకువెళ్తాము అని So చెప్పినారు. this is not the normal people, these are the famous people in the world, people who have achieved a lot. This is what their answer is. కాబట్టి వీళ్ళు ఏదో సాధారణమైన ప్రజలు కాదు, కానీ ప్రపంచంలో అధికమైన అనేకమైనవి వారు జీవితంలో సాధించిన వారిగా, ఎంతో పేరు ప్రఖ్యాత కలిగిన వారిగా ఉన్నారు. అటువంటి వారిని పిలిచి ప్రశ్నించినప్పుడు వారు చెప్తూ వచ్చిన మాట ఏంటిదంటే, మేము మాతో పాటుగా బైబిల్ తీసుకెళ్తామని చెప్పినారు. So if you look at Luke 22nd chapter, లూకా సువార్త 22వ అధ్యాయం మనం చూసినట్లయితే, so 39 to 46 we are just will meditate on. So the first verse, as brother read, he came out and went as he some Bibles it says it was his custom to go to Mount Olives and pray. కాబట్టి ఇక్కడ 39 నుండి 46 వీటి యొక్క సారాంశం మనం చూసినట్లయితే, మరి ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే యథావిధిగా మరి అక్కడ ఒలివ కొండకి వెళ్ళేవారిగా మనం చూస్తూ ఉంటున్నాం. So 39th verse it is written, it's like a part of life that he goes to that place and pray. మరి ఆ యొక్క జీవితంలో ఒక భాగముగా మరి ఏం చేసేవారంటే ఆ యొక్క ఒలివ కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు. So in the 40th verse we see, 40 వచ్చిన మనం చూస్తాము. here we see Jesus says, pray that ye enter not into temptation. ఇక్కడ అంటున్నాడు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా ప్రార్థన చేయుడి అంటా ఉన్నాడు. So if you look at the same part in Matthew 26, ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాము. Matthew 26, let us turn to 37th verse. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. Here we see Peter and the two sons of Zebedee. These people were with Jesus. మరి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వారు ప్రభుని యేసుతో ఉంటా ఉన్నారు. Jesus took, and here in 30th verse he said, watch with me, wait here and watch with me. ఆయన అంటున్నాడు 38వ వచనంలో, మీరు ఇక్కడ ఉండి నాతో పాటు మీరు కూడా కనిపెట్టండి అంటా ఉన్నాడు, వెలుగుగా ఉండండి అంటున్నాడు. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి. So 40th verse let us read. He is saying, what could ye not watch with me 1 hour? మరి అక్కడ అంటున్నారు, ఒక గడి అయినా కూడా మీరు నాతో పాటు మెలకువగా ఉండలేరా అని ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాడు. So here, as Jesus said, we need to pray, we need to have a watch in our lives. మన జీవితంలో కూడా మనము మెలకువగలిగిన వారిగాను, రెండవదిగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. As the song we sang, we should be always be available. మరి మనం పాడుతున్న పాట ప్రకారంగా మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. Anytime, any place, that's what the song said. మరి ఆ యొక్క పాటలు మనం పాడుకుంటూ వచ్చిన ఇంగ్లీష్ పాట అది చెప్తుంది, ఏ స్థలమైనా, ఏ స్థితిలోనైనా, ఏ సమయమైనా కూడా మరి ప్రభు కొరకు అందుబాటులో ఉండుట. So are we watchful, or are we able to say that I am available all the time? మరి మనము మెలకువగలిగిన వారిగా ఉంటున్నామా, లేదంటే మనము నేను ఏ సమయంలోనైనా కూడా ప్రభువుకి నేను అందుబాటులో ఉంటున్నాను అని చెప్పగలిగే స్థితిలో మనం ఉంటా ఉన్నామా? So as Jesus he said, you pray so that you don't fall into temptation, and he is telling 1 hour. Watch for 1 hour, and he put a question mark there. మరి ఇక్కడ చూసినట్టయితే ప్రభు ఆ శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఒక గడి అయినా కూడా మీరు నాతో పాటుగా మెలకువగా ఉండలేకపోయినారా అని చెప్పి అక్కడ ఒక ప్రశ్న వరకు వేస్తా ఉన్నాడు. So as we are counting our days of our life, మరి మన యొక్క జీవితంలో మన దినాలు మనం లెక్క పెడతా ఉన్నాము. so as the days go, as we grow older, our lifespan is finishing.
కాబట్టి మనం మరి ఆ యొక్క వయసు పెరిగే కొలది మనం చూస్తాము మన యొక్క ఆయుష్ తగ్గిపోయేదిగా ఉంటా ఉంది. And so here we need to take, how are we? Have we come to that situation where we are watchful and we come to his, come near to Jesus? Have we come near to Jesus? కాబట్టి ఈ కొద్దిపాటి సమయంలో మనము దేవునికి సమీపంగా మనం వస్తా ఉంటున్నామా? So are we, if we are still in temptations, let us pray and ask God, God accept me. Now I want to be watchful, accept me, and I will follow you. And we need to ask in such a way. కాబట్టి ప్రభువుని మనం అడగాలి. ఒకవేళ శోధనల గుండా మనం వెళ్తున్న వారమైనట్లయితే, ప్రభువా నేను నీతో పాటుగా నేను కనిపెట్టాలని, ప్రభా నేను ప్రార్థించాలని నేను ఆశపడతా ఉన్నాను, ప్రభా నీవు నన్ను అంగీకరించు అని చెప్పి మనం ప్రభు దగ్గర వేడుకునే వారిగా ఉండాలి. So if we don't look at Christ, how can we expect him to look at us? కాబట్టి నీవు దేవుని వైపు చూడకపోయినట్లయితే ప్రభు నీ వైపు చూడాలని నీవు ఎట్లా ఆశపడతావు? So 22nd, 41st verse here it says, he kneeled down and prayed. This is how Jesus prayed. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్టు వారి యొద్ద నుండి లూకా సువార్త, రాతివేయ క్షమించండి, దూరము లూకా వెళ్ళి సువార్త 22:41లో చూసినట్లయితే ఆయన మోకరించి ప్రార్థించడం మనం చూస్తా ఉంటున్నాం. So here we see he kneeled down and prayed. ఆయన మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. And in the 42nd verse if we read, 42వ వచనంలో మనం చదివినట్లయితే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. so the prayer of submission here Jesus is doing it. ఇక్కడ చూసినట్లయితే మరి అప్పగించుకునే ప్రార్థన అంటే తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకుని ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం. Not my will but thine be done, he is saying, Jesus. అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడును గాక అంటా ఉన్నాడు. So this is what Christ done for you and me on the cross. మరి ఇదే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో చేస్తూ వచ్చిన కార్యము. So are we not able to watch him for 1 hour, or are we not able to look unto him? Are we not able to come nearer to him? We need to question ourselves. కాబట్టి ఆయన కొరకై మనము ఒక గడి అయినను వేచి ఉండలేకపోతున్నామా? ఆయన దగ్గరికి రాలేకపోతున్నామా? లేదంటే ఆయన వైపు మనం చూడలేకపోతా ఉన్నామా? ఈ ప్రశ్న మనం వేసుకునే వారికి ఉండాలి ఉదయకాలంలో. And in the 22nd chapter 44th verse here we see, and being in an agony he prayed more earnestly. Earnest prayer we see here. మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క వేదన పడుచు ఇంకా అధికమైన ఆసక్తితో ఆయన ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. As it is written, his sweat was like drops of blood falling to the ground. ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఎంతగా వేదన పడుతూ వచ్చినాడంటే ఆయన చెమట రక్తపు బిందువులుగా మారుతూ వచ్చినాయి. So his sweat was like drops of blood falling to the ground. మరి ఆయన చెమట రక్తపు బిందువులుగా నేలన పడుతూ వచ్చినాయి. ఎంతగా వేదన పడి ప్రభు ప్రార్థన చేస్తూ So వచ్చినాడు. this morning, this is what Jesus, how he prayed, and what he is asking us is, don't fall into temptation, but come near to me. యుద్ధకాలాన ప్రభు ఏమంటున్నాడంటే మీరు శోధనలో ప్రవేశించొద్దు, నా యుద్ధకు రండి అంటా ఉన్నాడు. So we also, this is what Christ paid, as we meditated also before. He died for us on the cross for the redemption of our sins. మరి ఇంతకు ముందు కూడా మనం వింటూ వచ్చినాము, ఆయన కలువరి శిలువలో మన పాప విమోచన కొరకై కలువరి శిలువలో ఆయన చనిపోతూ వచ్చినాడు. So we are bought with a price. మనల్ని విలువ పెట్టి ప్రభు కొన్నాడు. So how we are going to look at this chapter this morning? How we are going to look at the prayer of what Jesus prayed? కాబట్టి ప్రభు చేసిన ప్రార్థనను మనం చదివిన యొక్క మాటలను మనం ఎటు రీతిగా మనం దాన్ని చూచేవారిగా ఉంటా ఉన్నాం. So this word, the sweat, was like drops of blood falling to the ground. It needs to resound in our ears. కాబట్టి ఈ మాట మన చెవిలో మరలా అది వినిపించేదిగా ఉండాలి. అది ఏమనగా ఆయన వేదన పడిన వాడై ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువులుగా నేలనబడుతూ వచ్చింది అనే మాట మరలా మన చెవికి వినపడాలి. As we read, the Christ is in need of him. That's what we read this morning, the verse. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తూ వచ్చిన లూకా సువార్తలో ప్రభువుకి నీ అవసరత ఉంటా ఉంది. So what we meditated, we need to trust in the Lord. We need to trust in the word of the Lord and have faith in him. అంతేకాకుండా దేవుని మీద నమ్మిక ఉంచేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా దేవుని మాటను నమ్మేవారిగా మనం ఉండాలి. Doers of the word, we can say Ezekiel as obedient leader. కాబట్టి ఎజెకియేలు ఒక విధేయత కలిగిన నాయకుడిగా
దేవుని మాట ప్రకారం చేసినాడు కాబట్టి మనం కూడా దేవుని మాటను విని దాని ప్రకారం చేసేవారిగా మనం ఉండాలి. So we need to build ourselves like a obedient leader or spiritual leader. కాబట్టి ఒక విధేయత కలిగిన నాయకుడుగానో లేదంటే ఒక ఆత్మీయమైన నాయకుడుగానో నీవు నేను మారాలి. ఆ రీతిగా కట్టబడేవారిగా మనం ఉండాలి. So obedient leader, spiritual correction we need to do, spiritual teaching we need to do. కాబట్టి ఆ యొక్క ఆత్మ సంబంధమైన హెచ్చరికలు, ఆత్మ సంబంధమైన విధానంలో సరిచేసేవారిగా మనం సరిచేసేవారిగా మనం ఉండాలి. So the place where we want to be, do you want to be with the world or you want to be coming into His presence and meditating in His word and have the joy of understanding of Christ? We need to question ourselves where we want to be. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాము స్థలము. ఒకవేళ ఆ స్థలం నీవు ఎక్కడ ఉండాలని నీవు ఆశపడుతున్నావు? లోకంలో ఉండాలనుకుంటున్నావా? లేదంటే దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో సహవాసం కలిగి ఆయన మాటలు విని ఆయన యందు ఆనందించే అనుభవంలో నీవు ఉండాలనుకుంటున్నావా? So this morning, if you haven't accepted Jesus Christ as Savior, as you read the prayer of Jesus, the sweat is falling like drops of blood on the ground. So as we meditate, if we need to read this prayer, and through this prayer may God speak with us. కాబట్టి ఒకవేళ ఇంకనూ నీవు ప్రభుని అంగీకరించకపోయినట్లయితే ఈ ఉదయకాలం మనం చూస్తూ ఉన్నాము ప్రభు ఏ రీతిగా నీ కొరకై వేదన పడుతూ ఉన్నాడు, ఏ రీతిగా ఆయన వేదనతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తపు బిందువులుగా మరి యొక్క నేలను పడుతూ వచ్చినాయి. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకునే వారికి ఉండాలి. దీని ద్వారా ప్రభు తను మనతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. So may God continue to speak with us. ఇటు రీతిగా ప్రభు మనతో మరి నిరంతరము ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దాకా మనం బలపరచుకుందాం.